నేను మీకు ఈరోజు ఒక మంచి స్ట్రాటజీ చెప్తాను. ఆ స్ట్రాటజీని మీరు కన్సిస్టెంట్‌గా కానీ ఎగ్జిక్యూట్ చేస్తే ప్రాపర్‌గా రూల్స్ ఫాలో అవుతూ మీరు మంచి పేఅవుట్స్ తీస్తారు ప్లాట్‌ఫార్మ్స్ నుంచి. ఓకే. సో, ఆ స్ట్రాటజీ ఏంటంటే అన్‌టాప్డ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ స్ట్రాటజీ. సో, ఇక్కడ మనకి అన్‌టాప్డ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటంటే ట్యాప్డ్ ఎఫ్‌విజీ. ఓకే. సో, అన్‌టాప్డ్ అంటే ఆల్రెడీ మనకి ప్రైస్ ఒక్కసారి కూడా ఎఫ్‌విజీని టచ్ చేయలేదు. ఓకే. సో, ఇక్కడ మనకి ఎఫ్‌విజీ అంటే ఏంటి? ఫస్ట్ 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ క్యాండిల్ హైకి, థర్డ్ క్యాండిల్ లోకి మధ్యలో మనకొక గ్యాప్ ఉంది చూసారా? ఈ గ్యాప్‌ని మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాం. సో, ఈ గ్యాప్ ఏం చేస్తదంటే ఎప్పుడైతే మనకి థర్డ్ క్యాండిల్ ఈ ప్రీవియస్ క్యాండిల్ హై పైన క్లోజ్ అవ్వదో, అంటే ప్రీవియస్ క్యాండిల్ హై పైన క్లోజ్ అవ్వకుండా జస్ట్ ఇలా స్వీప్ చేసి ఇలా బ్యాక్ మళ్ళీ సెకండ్ క్యాండిల్ రేంజ్‌లో క్లోజ్ అవుతదో, అప్పుడు అట్ ద సేమ్ టైమ్ మనకొక ఫెయిర్ వాల్యూ గ్యాప్ కానీ ఉందనుకోండి కింద, అది ఒక మ్యాగ్నెట్‌లా యాక్ట్ చేస్తది ప్రైస్‌ని. అంటే నెక్స్ట్ ప్రైస్ ఓపెన్ అయ్యాక ఇక్కడ ఓపెన్ అయితే ప్రైస్ ఈ గ్యాప్‌ని టచ్ చేసే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ. కాబట్టి మన ట్రేడ్ ఆపర్చునిటీ ఏంటంటే ఇక్కడ మనం సెల్ తీసుకోవచ్చు. అంటే సెల్ ట్రేడ్ కోసం చూడొచ్చు. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ ఫార్మ్ అవుతదో, మీరొకసారి వెళ్లి చార్ట్స్‌లో ఐ మీన్ బ్యాక్ టెస్ట్ చేయండి. మోస్ట్‌లీ ఈ ప్యాటర్న్ మనకి గోల్డ్ అండ్ నాస్డాక్‌లో బాగా వర్క్ అవుతది. రైట్? ఎస్పెషల్లీ నాస్డాక్ ఫ్యూచర్స్‌లో చాలా బాగా వర్క్ అవుతది. సో, ఈ అన్‌టాప్డ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని మనం ఏ టైమ్ ఫ్రేమ్స్‌లో యూజ్ చేయొచ్చంటే 15 మినిట్స్ అండ్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్. దీస్ 2 టైమ్ ఫ్రేమ్స్ ఆర్ ది బెస్ట్. అంటే మనకి 15 మినిట్స్ అన్‌టాప్డ్ ఎఫ్‌విజీ ఉన్నా, హెచ్1 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో అన్‌టాప్డ్ ఎఫ్‌విజీ ఉన్నా సరే, మనం ఆ ఎఫ్‌విజీ లోపలికి మనం ట్రేడ్ తీసుకోవచ్చు. మన ఎంట్రీ టైమ్ ఫ్రేమ్ ఏంటంటే ఇక్కడ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. ఓకే. సో, ఎంట్రీ టైమ్ ఫ్రేమ్ ఫర్ 15 మినిట్స్ అన్‌టాప్డ్ ఎఫ్‌విజీకి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. ఓకే. 1 మినిట్. అదే ఎంట్రీ టైమ్ ఫ్రేమ్ ఫర్ హెచ్1 అన్‌టాప్డ్ ఎఫ్‌విజీకి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. ఓకే. సో, లాజిక్ మారదు. జస్ట్ టైమ్ ఫ్రేమ్స్ మారుతాయి అంతే. ఎంట్రీ టైమ్ ఫ్రేమ్స్. ఇది 15 మినిట్స్‌లో ఫార్మ్ అయిన గ్యాప్ అనుకోండి. మనం 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ అనేది మనకి ఎంట్రీ టైమ్ ఫ్రేమ్. అదే 1 అవర్ గ్యాప్ అనుకోండి. ఇది 1 అవర్ క్యాండిల్స్ అనుకోండి. అప్పుడు మనకి ఎంట్రీ టైమ్ ఫ్రేమ్ అనేది 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. సో, మనం ఎంట్రీ ఏ టైమ్ అంటే ఏ విధంగా మనం తీసుకోవచ్చంటే డిఫరెంట్ సినారియోస్. ఇప్పుడు లెట్ అస్ సే ఈ విధంగా ప్రైస్ మూవ్ అవుతుంది అగ్రెసివ్‌గా అప్ సైడ్. ఈ విధంగా. మనకి అల్టిమేట్‌లీ ప్రైస్ ఏం చేసిందంటే ఇక్కడ లెట్ అస్ సే ప్రైస్ స్వీప్ చేసింది. ప్రీవియస్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ హై అనుకుందాం ఇది. ఇది 15 మినిట్స్ క్యాండిల్ హై స్వీప్ చేసింది ప్రైస్. ఓకే. సో, ఇది 15 మినిట్స్ క్యాండిల్ హైని స్వీప్ చేసింది ప్రైస్. ఇప్పుడు మనకిక్కడ అట్ ద సేమ్ టైమ్ ఒక అన్‌టాప్డ్ ఎఫ్‌విజీ ఉంది. ఇది 15 మినిట్స్ కాబట్టి ఈ టైమ్ ఫ్రేమ్ ఏంటి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. రైట్? ఇది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. ఇప్పుడు మనకి ఎంట్రీ తీసుకోవాలి అంటే మనకిక్కడ ప్రైస్ 1 మినిట్‌లో ఏం చేయాలి అంటే ఇక్కడ ఏదైనా బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఇన్వర్స్ అవ్వడం కానీ, లేదంటే ఆ సినారియోలోని మనం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏదైనా బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఇన్వర్స్ అంటే క్యాండిల్స్ ఈ విధంగా వస్తూ 1 మినిట్ క్యాండిల్స్ ఇక్కడ ఏదైతే బుల్లిష్ ఎఫ్‌విజీ ఉంటదో ఈ మూల ఫార్మ్ అయిన బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ దాని కింద క్యాండిల్స్ క్లోజ్ అయినప్పుడు ఆటోమేటికల్లీ అది మనకి బేరిష్ అవుతున్నట్టే. అంటే ఆర్డర్ ఫ్లో బేరిష్ అవుతుంది. క్లియర్‌గా చెప్పాలంటే ప్రైస్ ఒక బుల్లిష్ పీడీఆర్ఎస్ వైలేట్ చేసేస్తుంది అంటే ఈ ఇన్వర్స్ అయిపోయిన బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏమవుద్ది? ఐఎఫ్‌విజీ అవుద్ది కదా! ఐఎఫ్‌విజీ అవుద్ది. ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అవుద్ది. సో, ఇటువంటి సినారియోలో మనం సెల్ తీసుకోవచ్చు. ఆర్ మనకింకా మల్టిపుల్ ట్రేడింగ్ సినారియోస్ ఏంటంటే ఇలా మనకొక ఆర్డర్ బ్లాక్స్ ఫార్మ్ అవుతున్నా, రైట్? ఈ విధంగా మనకు ఆర్డర్ బ్లాక్స్ ఫార్మ్ అవుతున్నా మనం సెల్ తీసుకోవచ్చు. ఇంకొకటేంటంటే మనకి ఇన్ కేస్ ప్రైస్ కానీ లెట్ అస్ సే ఈ విధంగా వస్తూ మనకొక బ్రేకర్ బ్లాక్ కానీ ఏదైనా ఫార్మ్ అవుతుంది అనుకోండి. ఈ విధంగా వస్తూ ఇలా మనకి ఒక ప్రీవియస్ ఆర్డర్ బ్లాక్‌ని బ్రేక్ చేస్తూ ఈ విధంగా మనకొక బ్రేకర్ ఫార్మ్ అయినా సరే మనం ట్రేడ్ తీసుకోవచ్చు. లెట్ అస్ సే ఇలా రైట్. ఎప్పుడైతే ప్రైస్ ఇలా అప్ సైడ్ వెళ్తుందో ఇలా బ్రేక్ అయితే అంటే ఇది ఒక బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ ఇనిషియల్లీ కదా! సో, ఇది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఈ బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ కింద ఎప్పుడైతే క్యాండిల్స్ క్లోజ్ అవుతదో నెక్స్ట్ రీటెస్ట్ చేసి మళ్ళీ అగ్రెసివ్‌గా గ్యాప్ లోపలికి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి కాబట్టి ఈ సినారియోలో కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. సో, గైస్ ఇది గోల్డ్ చార్ట్. మీరు చూడొచ్చు ఆగస్ట్ అన్నమాట ఇది. 3 ఆగస్ట్‌న మనకిక్కడ మీరు చూస్తే 19:15 యాక్చువల్లీ 19 క్యాండిల్ ఇది. అంటే ఈవినింగ్ 7 ఎన్‌వైఎస్‌సి ఓపెన్ మనకి 7కి ఓపెన్ అవుతది. కాబట్టి గోల్డ్‌లో ఎన్‌వైఎస్‌సి ఓపెన్ యాక్చువల్లీ న్యూయార్క్ సెషన్
నుంచి మనకి హ్యూజ్ వాల్యూమ్ ఉంటది గోల్డ్. సో, ఇక్కడ మనం చూసుకుంటే ప్రీవియస్ 15 మినిట్స్ క్యాండిల్ ఏం చేసింది ఇక్కడ? రైట్. ప్రీవియస్ క్యాండిల్ లో స్వీప్ చేసి మళ్ళీ సెకండ్ క్యాండిల్ రేంజ్‌లోనే క్లోజ్ అయింది. అంటే ప్రీవియస్ క్యాండిల్ లో స్వీప్ చేసి పైనే క్లోజ్ అయింది. కింద క్లోజ్ అవ్వలేకపోయింది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది చూసారా? ఇది బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో, అన్‌టాప్డ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇది. సో, మనకి మోస్ట్‌లీ తర్వాత ప్రైస్ ఓపెన్ అయ్యాక నెక్స్ట్ ఈ గ్యాప్ ట్యాప్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ. కాబట్టి మనం లోయర్ టైమ్ ఫ్రేమ్స్ అంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఇక్కడ బై చేసి అంటే మనకి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ వచ్చిన తర్వాత బై చేసి స్టాప్ లాస్ సమ్‌వేర్ హియర్ పెట్టుకొని ఈ గ్యాప్ మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. రైట్. ఈజీ 1:1 క్యాచ్ చేయొచ్చు మనం. సో, ఇక్కడ మనం చూసుకుంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్దాం ఒకసారి. సో, ఏమవుతుంది మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకొక నేనేం చెప్పాను ఐఎఫ్‌విజీ ఫార్మ్ అయింది చూసారా? అంటే ఒక బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కాస్త ఇన్వర్స్ అయిపోయింది. అంటే ఈ బుల్లిష్ మూవ్ ఏదైతే వచ్చిందో ఇన్వర్స్ అయిపోయింది. ప్లస్ ఇక్కడ మనకి ఎఫ్‌విజీ కూడా ఫార్మ్ అయింది. బుల్లిష్ ఎఫ్‌విజీ ఇది ఒక బుల్లిష్ సిగ్నల్. అంటే బేరిష్ ఎఫ్‌విజీ మనకి ఇన్వర్స్ అయిపోయింది. అది కూడా అంటే ఈ బేరిష్ ఎఫ్‌విజీ ఇన్వర్స్ అయిన బేరిష్ ఎఫ్‌విజీ ఏం చేస్తది ఇప్పుడు సపోర్ట్‌గా యాక్ట్ చేస్తది. రైట్. ఇనిషియల్లీ రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేయాల్సింది ఇన్వర్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సపోర్ట్‌గా యాక్ట్ చేస్తది. ఇది కూడా ఒక బుల్లిష్ సినారియో. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ చూసారా మనకి ఒక నైస్ బ్రేకర్ బ్లాక్. నేనేం చెప్పాను ఆర్డర్ బ్లాక్ పైన కానీ క్యాండిల్స్ క్లోజ్ అయితే అది బ్రేకర్ బ్లాక్ అవుతది అని చెప్పాను. సో, ఇక్కడ మనం ట్రేడ్ ఎలా తీసుకోవచ్చంటే ఇక్కడ మనం అంటే మనకి 1:1 మినిమమ్ ఉండాలి కాబట్టి మోస్ట్ రీసెంట్ లో ఎక్కడుంది ఇక్కడ మనకి మోస్ట్ రీసెంట్‌లీ ఇక్కడుంది. కాబట్టి ఇలా మనం స్టాప్ లాస్ పెట్టుకొని కొంచెం రీట్రేస్ అయ్యాక ఈ గ్యాప్ మనం టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. కాబట్టి నేను ట్రేడ్ ఎక్కడ తీసుకుంటాను 1:1 వస్తే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాను. రైట్. అంటే నాకు ప్రైస్ అనేది కంపల్సరీ రీట్రేస్ అవ్వాల్సిందే. బికాజ్ నాకు 1:1 అనే ఐ మీన్ 1:1 కావాలి కాబట్టి. ఓకే. ఇక్కడ మనకి ఏంటిది ఐఎఫ్‌విజీ. ఎఫ్‌విజీ. ఇది ఒక ఎఫ్‌విజీ. అండ్ యాహ్! ఇదొక బ్రేకర్ బ్లాక్. చూసారా నేను మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ నాకు ఎప్పుడైతే వచ్చాయో యెస్ వెరీ హై ప్రాబబిలిటీ ప్రైస్ అనేది మనకి అప్ సైడ్ మూవ్ అవ్వడానికి అని చెప్పేసి నాకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు నేను వెయిట్ చేస్తాను. ప్రైస్ రీట్రేస్ అయితేనే నేను ట్రేడ్ తీసుకుంటాను. లేదు డైరెక్ట్‌గా ప్రైస్ జస్ట్ వెళ్ళిపోయి ట్యాప్ చేసిందనుకోండి గ్యాప్‌ని నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోను. బికాజ్ ఆల్రెడీ అయిపోయింది మన ట్రేడ్ ఆపర్చునిటీ. ఓకే. సో, మనం ఇక్కడ బై లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసి స్టాప్ లాస్ ఇలా కింద పెట్టుకొని 1:1 టార్గెట్ ఇలా పెట్టుకోవచ్చు. సో, చూద్దాం మనకేమైందో. బూమ్ గ్యాప్ దగ్గరికొచ్చింది. కానీ ఇంకా మనకి ఐ మీన్ గ్యాప్ ట్యాప్ చేయలేదు. చూసారా? సో, నేనింకా వెయిట్ చేస్తున్నాను. ఆహ్, చూద్దాం ఏమవుతుందో. గ్యాప్ మనకి ఎంట్రీ ట్యాప్ అవుద్దా లేదా? యాహ్! మన ఎంట్రీ ఎగ్జాక్ట్‌లీ ట్యాప్ అయింది చూసారా? అండ్ వెన్ ఐ మీన్ ఎంట్రీ కరెక్ట్‌గా టచ్ చేసి వెంటనే వెళ్లి టార్గెట్ హిట్ అయిపోయింది. సో, దిస్ ఈస్ అమేజింగ్ ట్రేడ్. రైట్. ఇక్కడ మనకి ఐఎఫ్‌విజీ వచ్చింది. ఎగ్జాక్ట్‌లీ ఐఎఫ్‌విజీ కింద ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది. బట్ స్టిల్ మనకి ఇక్కడ ఎఫ్‌విజీ ఉంది కాబట్టి మనం ట్రేడ్ ఈజీగా తీసుకోవచ్చు. రైట్. ఇక్కడ ఎఫ్‌విజీ మనకు రిజెక్ట్ చేస్తది అని మనం యాంటిసిపేట్ చేసి ఈ ట్రేడ్ తీసుకొని ఈజీగా విన్ అవ్వచ్చు. ఇది వన్ ఆఫ్ ద అమేజింగ్ ట్రేడ్. ఇది ఎప్పుడొచ్చింది మనకి 3 ఆగస్ట్‌న 19:15కి అంటే నైట్ 7:15కి 3 ఆగస్ట్‌న వచ్చింది ఇది మనకి. గోల్డ్ ఫ్యూచర్స్‌లో అంటే జీసీలో. ఓకే. సో, మనం ఇక్కడ చూసుకుంటే 3 ఆగస్ట్‌న మనకి ఆ ట్రేడ్ ఆపర్చునిటీ అయిపోయిన వెంటనే ఇమ్మీడియేట్‌లీ ఇంకొక ట్రేడ్ ఆపర్చునిటీ వచ్చింది మనకి. చూస్తే ఇక్కడ మనకి 1 అవర్‌లో ఈ క్యాండిల్ ఎప్పుడు 1 అవర్ క్యాండిల్ ఎప్పుడు ఫార్మ్ అయింది? సో, యాహ్! ఇది చూస్తే మనకి న్యూ 1 అవర్ క్యాండిల్ 1930-2030 1 అవర్ క్యాండిల్ గోల్డ్. కాబట్టి ఇక్కడ ఏముంది మనకి ప్రీవియస్ క్యాండిల్ లో కింద ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వలేకపోయింది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మనకొక బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. అబోవ్ రైట్. సో, మనకి ఎప్పుడైతే ప్రీవియస్ క్యాండిల్ లో కింద క్లోజ్ అవ్వకుండా అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంటదో మనకి ఈ గ్యాప్ అనేది ఒక అబ్సల్యూట్ మ్యాగ్నెట్‌లా యాక్ట్ చేస్తది. రైట్. సో, ఇప్పుడు మనం ఇది 1 అవర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కాబట్టి అన్‌టాప్డ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కాబట్టి మనం 5 మినిట్స్ అనేది మనకి ఎంట్రీ టైమ్ ఫ్రేమ్. రైట్. సో, ఇప్పుడు మనకి ఆల్రెడీ ప్రైస్ చూసుకుంటే ఇక్కడ మీకు ఎలా మూవ్ అవుతుంది చూసారా? నైస్ బుల్లిష్ మార్కెట్ స్ట్రక్చర్ అంటే బుల్లిష్ ఆర్డర్ బ్లాక్స్ ఫార్మ్ అవుతూ ఈ విధంగా మూవ్ అవుతుంది. కాబట్టి బుల్లిష్ క్లియర్‌లీ మనకి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ బుల్లిష్ ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి ఎంట్రీ తీసుకొని ఒక మంచి డిస్కౌంట్‌లో అండ్ దెన్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో, మనం ఇక్కడ ఎంట్రీ ఎక్కడ తీసుకోవచ్చు అంటే మనం ఇలా ప్రైస్ ఎప్పుడైతే రీట్రేస్ అవుతదో ఇక్కడికి అంటే ఇక్కడ మనకొక ఇదొక ఆర్డర్ బ్లాక్ కదా! రైట్. ఇదొక ఆర్డర్ బ్లాక్. ఈ ఆర్డర్ బ్లాక్‌కి కిందకి రీట్రేస్ అయితే మనకు 1:1 రిస్క్ రివార్డ్ రేషియో కావాలి. టార్గెట్ అనేది మన గ్యాప్. కాబట్టి మనం ఎంట్రీ ఈ విధంగా తీసుకొని స్టాప్ లాస్ అనేది ఈ లోస్ అన్నిట్లి కింద పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవచ్చు మనం. కొంచెం బఫర్ ఇచ్చి. రైట్. సో, చూద్దాం ఏమైందో ఒకసారి. ఇది మనకి బై లిమిట్ అండ్ యాహ్! దిస్ ఈస్ అమేజింగ్. చూద్దాం మన ఎంట్రీ యెస్ చూసారా? ఎగ్జాక్ట్‌లీ మన ఎంట్రీ ట్యాప్ అయింది ఇక్కడ. మన ఎంట్రీ ట్యాప్ అయిన తర్వాత ఏమైందో చూద్దాం. యాహ్! ప్రాఫిట్స్‌లోకి వెళ్తుంది.
ఓహ్! వావ్! చూసారా మళ్ళీ రీట్రేస్ అయింది. మనది డ్రాడౌన్‌లోకొచ్చి చూద్దాం నెక్స్ట్. బూమ్! టార్గెట్ హిట్. దిస్ ఈస్ అమేజింగ్ ట్రేడ్. సో, ఓన్లీ 3 ఆగస్ట్‌న నైట్ బ్యాక్ టు బ్యాక్ 2 ట్రేడ్ ఆపర్చునిటీస్ వచ్చాయి మీకు. రైట్? ఈ అన్‌టాప్డ్ ఎఫ్‌ఈజీ యూజ్ చేసి ట్రేడ్ చేసుంటే. సో, ఇక్కడ మనం చూస్తే 4థ్ ఆగస్ట్‌న మళ్ళీ అగైన్ సేమ్ టైమ్ 19కి అంటే ఈవినింగ్ 7కి ఇక్కడ గోల్డ్ ప్రీవియస్ క్యాండిల్ హై స్వీప్ చేసింది. అట్ ద సేమ్ టైమ్ కింద మనకి ఒక బుల్లిష్ అన్‌టాప్డ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది చూసారా? రైట్? సో, ఇప్పుడు మనం ఏం చేస్తాం? సెల్స్ ప్లాన్ చేస్తాం. ఎప్పుడైతే న్యూ క్యాండిల్ ఓపెన్ అవుతదో ఈ గ్యాప్‌ని ట్యాప్ చేసే ఛాన్స్ 70-80% రైట్? సో, మనం 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్తాం. ఎంట్రీ టైమ్ ఫ్రేమ్‌కి మనం మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ వచ్చిన తర్వాత మనం ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఓకే. సెల్స్. సో లెట్స్ గో టు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఇక్కడ చాలా చాలా మనకి బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అవి ఉన్నాయి. రైట్? సో మనం డైరెక్ట్‌గా ఇక్కడ ట్రేడ్ తీసుకోవడం అనేది మంచిది కాదు. ఎందుకు? మనకి ఈ బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఏదైనా సరే మనం ఇన్ కేస్ ఇక్కడ కానీ సెల్ చేసామనుకోండి. ఇలా సెల్ చేసి ఇలా కానీ ఇక్కడ కానీ సెల్ చేస్తే మనకి గ్యాప్స్ ఏమైనా రిజెక్ట్ అయ్యి అగ్రెసివ్‌గా ఇలా అప్ సైడ్ వెళ్లి ప్రైస్ స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకి ఒక స్ట్రాంగ్ అంటే ఇక్కడ ఈ బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఇన్వర్స్ అయిపోతూ ఒక మంచి స్ట్రాంగ్ బేరిష్ ఆర్డర్ ఫ్లో కానీ ఇక్కడ అంటే బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్, బేరిష్ ఆర్డర్ బ్లాక్స్ ఫార్మ్ అవుతుంటే మనం సెల్స్ ప్లాన్ చేయొచ్చు. కాబట్టి మనం 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో అబ్జర్వ్ చేస్తాం. మనకి మంచి ఆర్డర్ ఫ్లో ఫార్మ్ అవుతుందో లేదో. చూసారా ఇక్కడ ఆల్రెడీ మనకి చూసారా ఏమైంది ఇక్కడ? ఈ బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కాస్త సపోర్ట్‌గా యాక్ట్ చేసింది. నేను ఎందుకు చెప్పాను ఇక్కడ ట్రేడ్ తీసుకోవద్దని? దిస్ ఈస్ వై. ఓకే. సో, మనం ఇంకా ఒక మంచి ఎంట్రీ కన్ఫర్మేషన్ రాలేదు. మనం ఈ గ్యాప్‌ని ట్యాప్ చేసే ఛాన్స్ లేదు ఇంకా. అండ్ అట్ ద సేమ్ టైమ్ 15 మినిట్స్ క్యాండిల్ వన్స్ అగైన్ మళ్ళీ హై బ్రేక్ చేసింది. కానీ పైన ఇంకా క్లోజ్ అవ్వలేదు. సో, లెట్స్ వెయిట్ అండ్ సీ. 15 మినిట్స్ యాహ్! ఇంకా లేదు. ఇంకా క్లోజ్ అవ్వలేదు పైన. పైన క్లోజ్ అయితే మనకి ట్రేడ్ ఇన్వాలిడ్ అయిపోద్ది. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా అన్‌టాప్డ్ ఎఫ్‌ఈజీ ట్రేడ్ చేసేటప్పుడు క్యాండిల్ స్వీప్ చేసి ప్రీవియస్ క్యాండిల్ రేంజ్‌లోనే క్లోజ్ అవ్వాలి. ఓకే. సో, ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ మనకి మాసివ్ ఈ బ్లాక్ ఆఫ్ ప్రైస్ యాక్షన్‌లో మాసివ్ బయర్స్ ఉన్నారిక్కడ. ఓకే. సో, నేను ఇక్కడైతే మాత్రం సెల్ తీసుకోను. ఈ బ్లాక్ కానీ మనకి ఇన్వర్స్ అయిపోయిందనుకోండి, అంటే అప్పుడు మనకి ఏమవుతది ఇక్కడ క్లియర్‌లీ మనకి మల్టిపుల్ బేరిష్ కన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఇది ఇన్వర్స్ అయిపోతది. అండ్ ఎప్పుడైతే ఇలాగ క్లోజ్ అవుతదో క్యాండిల్ మనకి ఈ మాసివ్ బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ ఏదైతే ఉందో ఇది కాస్త మనకి బేరిష్ బ్రేకర్‌గా యాక్ట్ చేసి ఈ విధంగా మనకి వచ్చి ప్రైస్ రీటెస్ట్ చేసి మన టార్గెట్ హిట్ అయిపోద్ది. కాబట్టి నేను ఇంకా ఎక్స్‌ట్రా కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో, లెట్ అస్ వెయిట్ అండ్ సీ. చూసారా? ప్రైస్ డౌన్ సైడ్ పుష్ చేస్తుంది. అండ్ లెట్స్ వెయిట్. ఓహ్! వావ్! చూసారా నేను ఎందుకని ఇక్కడ వెయిట్ చేశాను? ఈ గ్యాప్ కింద ఈ బ్లాక్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ కింద క్లోజ్ అవ్వడానికి క్యాండిల్స్ అందుకనే. ఎందుకంటే ఇక్కడ రిజెక్ట్ చేసింది చూసారా? ఇక్కడ మల్టిపుల్ మనకి బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఆర్డర్ బ్లాక్స్ ఫార్మ్ అవుతున్నా సరే, ఇక్కడ మనకి స్ట్రాంగ్ బయ్యర్స్ ఉన్నారు కాబట్టి మనం వెయిట్ చేయాలి. ఓకే. జస్ట్ వెయిటింగ్ గైస్. స్టిల్ వెయిటింగ్. ఓకే. మల్టిపుల్ 15 మినిట్స్ క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి ఈ గ్యాప్‌లో. ఓకే. ప్రైస్ అగ్రెసివ్‌గా మూవ్ అవుతుంది. మనం 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చూస్తే చూసారా ఇంకా స్టిల్ ఈ హై పైన క్యాండిల్స్ క్లోజ్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైమ్ మనకి ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. అన్‌టాప్డ్ ఎఫ్‌ఈజీ. కాబట్టి మనకి ఈ గ్యాప్ అనేది మ్యాగ్నెట్ అన్నమాట ప్రైస్‌కి. సో, మనకి స్టిల్ ఈ ప్రైస్ ఈ గ్యాప్ ఈ గ్యాప్ వైపు అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. కాబట్టి స్టిల్ వెయిటింగ్. యాహ్! ఇన్ కేస్ ప్రైస్ కానీ ఇప్పుడు ఈ లో కింద కానీ క్లోజ్ అయితే మనం హ్యాపీగా సెల్ తీసుకోవచ్చు. బికాజ్ ఆల్రెడీ స్ట్రాంగ్ బేరిష్ ప్రైస్ యాక్షన్ బిల్డ్ అయ్యి ఉంది ఇక్కడ చూసారా? అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మల్టిపుల్ బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఫార్మ్ అయ్యాయి. అండ్ ఈవెన్ దీని కింద కూడా ఒక గ్యాప్ ఉంది. సో, అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అవుతదో ఇక్కడ బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ ఇది కాస్త మనకి బ్రేకర్‌గా కన్వర్ట్ అవుద్ది. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఇంకొక కన్ఫర్మేషన్ వస్తది ఇక్కడ. బేరిష్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫార్మ్ అవుతది ఇక్కడ. రైట్? సో, ఇలా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఎప్పుడైతే వస్తాయో మనం ఒక మంచి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ వచ్చిన తర్వాత ట్రేడ్ తీసుకోవచ్చు. సో, చూద్దాం. స్టిల్ వెయిటింగ్. యెస్. బూమ్! చూసారా? ఇప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సెల్ మార్కెట్‌లో ఎగ్జిక్యూట్ చేశాను సెల్ ఆర్డర్. నేను స్టాప్ లాస్ అనేది ఈ గ్యాప్స్ పైన ఈ విధంగా పెట్టుకుంటాను. అండ్ 1:1 టార్గెట్ 610 కాబట్టి మనం ఈ విధంగా 600 ఇయర్లీ 1:1 టార్గెట్ పెట్టుకొని మనం ఒకసారి ప్లే చేద్దాం ఏమైందో. వావ్! చూసారా? ఆల్‌మోస్ట్ దగ్గరలో వచ్చింది నా స్టాప్ లాస్‌కి. బట్ ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ పైన పెట్టాను నేను. ఎందుకని ఫెయిర్ వాల్యూ గ్యాప్ పైన పెట్టానంటే ఈవెన్ దో ప్రైస్ రీట్రేస్ అయినా సరే ఈ గ్యాప్ మనకి ప్రొటెక్షన్‌గా యాక్ట్ చేస్తది కాబట్టి. ఓకే. సో, నెక్స్ట్ చూద్దాం. మళ్ళీ వచ్చింది. యాహ్! బూమ్! చూసారా? టార్గెట్ హిట్ అయిపోయింది. దిస్ ఈస్ అమేజింగ్ ట్రేడ్. మనం ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాం? రైట్? ఇక్కడ మనకి యాక్చువల్లీ ఒక అన్‌టాప్డ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది 15 మినిట్స్‌లో. అది మెయిన్ రీజన్. అట్ ద సేమ్ టైమ్ ఇది ఒక మనకి నైస్ బ్రేకర్ బ్లాక్. రైట్?
ఇదొక మనకి ఎప్పుడైతే క్యాండిల్స్ కిందన క్లోజ్ అయ్యాయో ఇదొక పీబీ. ఓకే. అండ్ దెన్ మనకి ఇక్కడ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది. చెప్పాలంటే ఇక్కడ ఎఫ్‌విజీ ఉంది. ఇది కూడా ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ కన్ఫర్మేషన్ మనకి. అండ్ సో ఇలా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తీసుకొని మనం అల్టిమేట్‌లీ మనం సెల్ తీసుకున్నాం. ట్రేడ్ విన్ అయ్యాం. సో దిస్ ఈస్ వన్ మోర్ అమేజింగ్ బ్యూటిఫుల్ ట్రేడ్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అన్‌టాప్డ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ స్ట్రాటజీ యూజ్ చేసి ట్రేడ్ చేయొచ్చు అండ్ ప్రాఫిట్స్ తీయొచ్చు. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి స్ట్రాటజీస్ అన్ని కూడా నేను ఫ్యూచర్‌లో చెప్తాను మీకు.